నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈ వీడియోలో మీకు చోలే మసాలా ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది నేను ఇందులో ఏం చెప్తున్నాను, ఏమేమి వేస్తున్నాను అనేది కూడా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు అనేది నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ప్యాన్ వేడి చేసుకొని అందులో 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 టీ స్పూన్ల వరకు దానిమ్మ గింజలు, ఎండు దానిమ్మ గింజలు అండి. ఇవి మాత్రం స్కిప్ చేయకుండా వేయండి. మీకు దీన్ని రెసిపీ కావాలంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేశారంటే మీకు దీని గురించి తెలుస్తుంది. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, ఒక 10 వరకు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, దాన్ని తుంచి వేసానండి. అలాగే నల్ల ఏలక్కాయ, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సోంపు, తర్వాత ఎండు అల్లం చిన్న ముక్క, ఇవన్నీ వేయించుకుంటూ తర్వాత అసలైంది మర్చిపోయాము, ధనియాలు, ఇవి 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. వేసుకొని వీటిని దోరగా వేయించి ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత వేసుకోవాలి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత తీసేసి బిర్యానీ ఆకు ఒక 5 నుంచి 6 వరకు బిర్యానీ ఆకు అనేది వేసుకోవచ్చు. అవి కూడా వేగిన తర్వాత తీసేసి చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవడమే. కానీ ఇందులో కొన్ని పొడులు కూడా యాడ్ చేయాలండి. అవి మీకు ఇవి చల్లారిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, అది ఒక 1/2 నుంచి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, అలాగే కాలా నమక్ అంటారు కదా, బ్లాక్ సాల్ట్, అదొక 1 టీ స్పూన్, మామూలు సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూను, అలాగే మనం చల్లార్చుకున్న మసాలా గింజలు అవన్నీ కూడా వేసేసి చక్కగా పొడి చేసుకోవడమే. ఏవి కూడా స్కిప్ చేయకండి, అప్పుడే వీటిలో టేస్ట్ అనేది పోకుండా సేమ్ మనకి బయట ఏదైతే దొరుకుతుందో చోలే మసాలా అదే ఫ్లేవర్తో వస్తుంది, దానికన్నా ఫ్లేవర్గా ఉంటుందండి. మీరు ఇది ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చాలామంది డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడ ఒక కలరు అక్కడ ఒక కలర్ కనబడుతుందని. అది వచ్చి నైట్ షూట్ చేసిందండి, ఇది వచ్చి మార్నింగ్ షూట్ చేసింది, అందుకే కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, అంతే. 2 ఒకటే.